ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. నీ తల్లిని, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాము. ఎఫిషియన్స్ చాప్టర్ 6 verses 2 and 3. నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, నీకు మేలు కలుగునట్లు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు కావాలనని. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. Honor your father and mother so that it may go well with you and that you may live long on the earth. This is the first commandment with a promise. ఇది మొదటి వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కాబట్టి ఈ యొక్క వాక్యంలో ముఖ్యంగా పిల్లలకు మరి తల్లిదండ్రులకు మరి విధేయులై ఉండటము, అంతేకాకుండా వాళ్ళని సన్మానించటము. ఆనరింగ్. వాట్ డస్ ఆనర్ మీన్? మరి గౌరవించటం అంటే ఏంటి? నీకు అంగీకారమైనప్పుడు మాత్రమే విధేయులు అవ్వటం కాదు, కానీ ఇది గౌరవము, సన్మానం యొక్క హృదయ భావం. పిల్ల టు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ మీన్స్ మోర్ దాన్ ఒబే వెన్ యూ అగ్రీ. మీరు ఏదో ఇష్టం ఉన్నప్పుడు విధేయులు అవ్వటం దానికన్నా కూడా పిల్లల మించినటువంటిది. ఇట్ ఈస్ ఎ హార్ట్ పోస్చర్ ఆఫ్ రెస్పెక్ట్ షోన్ త్రూ వర్డ్స్, యాటిట్యూడ్స్ అండ్ యాక్షన్స్ ఈవెన్ వెన్ దే ఆర్ ఇంపర్ఫెక్ట్. కాబట్టి పిల్లల మరి మన యొక్క తల్లిదండ్రులు ఇహలోక పరంగా పిల్లలు జన్మనిచ్చినటువంటి వారు, మనల్ని కని పెంచినటువంటి వాళ్ళు, తండ్రి యొక్క పాత్రలో ఉంటున్నవి, తల్లి యొక్క పాత్ర ఉంటున్నవి. వారు ఎంతో త్యాగములు చేసి ఉంటున్నారు మనల్ని పెంచడానికి. వారి యొక్క అంతా కూడా శ్రద్ధ, ధ్యాస అంతా కూడా పిల్లలను పెంచాలి, వాళ్ళను ఒక ప్రయోజకులుగా చేయాలన్నటువంటిది ఉంటుంది. కాబట్టి మనం చదువుతున్నట్లయితే వాళ్ళు ఒకవేళ ఇంపర్ఫెక్ట్గా ఉన్నా సరే పిల్లరా, వీ షుడ్ మాటలలో, ధోరణిలో, చర్యల ద్వారా మరి ఆ యొక్క హృదయపూర్వకమైనటువంటి గౌరవము, అది హృదయం నుంచి వచ్చేటటువంటిది పిల్లల. అటువంటి రెస్పెక్ట్ అనేటటువంటిది అవసరము. కాబట్టి ముఖ్యంగా మనం 3 విషయములలో వారి పాత్రను మనము గౌరవించాల. We need to value their role, తల్లిదండ్రులు. కాబట్టి పిల్లలు, we should give respect, we should honor them. లిజన్ విత్ కేర్. వారు మరి మనకన్నా పెద్దవారు కాబట్టి శ్రద్ధతో వినటం అనేటటువంటిది అవసరము. అండ్ స్పీక్ కైండ్లీ, దయతో, ప్రేమతో పిల్లరా మనము మాట్లాడాలి వారితో. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ కూడా వాళ్ళని చేర్చటము. ఈ దినాలలో పిల్లలు కూడా లోబడిన పిల్లలకు శ్రమ అని చెప్పి బైబిల్ చెప్తుంది. తిరుగుబాటు స్వభావం, అవిధేయత, అక్రమం చెప్పినవి కాకుండా వారి ఇష్ట ధోరణిలో పోవటం, అది ఎంతగానో తల్లిదండ్రులకు నిద్ర పట్టకుండా చేస్తుంది పిల్లల. కాబట్టి ఈరోజు 3 విషయాలు మనం ధ్యానించడం వింటున్నాము. మొట్టమొదటిగా లీడ్ విత్ లవ్ మోడల్స్ ఆనర్. కాబట్టి బైబిల్ అంతా కూడా ఎక్కువగా చెప్పేటటువంటి ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ గుణం మనకు కలిగి ఉండాలి. ప్రేమతో నడిపించటం పిల్లలు. ప్రేమ గౌరవానికి ఆదర్శం. లవ్ మోడల్స్ ఆనర్. లీడ్ విత్ లవ్, ప్రేమతో పిల్లలు. యేసు ప్రభువాన్ని చూస్తే ఆ ప్రేమతోటి ప్రపంచాన్ని అంతటిని కూడా ఆయన గెలిచి ఉంటున్నాడు పిల్లలు. అటువంటి ప్రేమ, క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ, అగాపే ప్రేమ, నిస్వార్థమైనటువంటిది, శాశ్వతమైనటువంటి ప్రేమ. అన్ని సందర్భాలలో కూడా పిల్లలు మరి ఉండేటటువంటి ప్రేమ, దీర్ఘశాంతం చూపేటటువంటిది, సహనాన్ని చూపించేటటువంటిది.
అటువంటి ప్రేమతో మనము మన యొక్క తల్లిదండ్రులను లీడ్ చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి తల్లిదండ్రులకు కూడా మరి వాళ్ళు మరి ఎంతో పేషెన్స్ తోటి, కృతజ్ఞత తోటి, దయతోటి పిల్లలను చూడనివ్వాలి. లెట్ చిల్డ్రన్ సీ యువర్ పేషెన్స్, గ్రాటిట్యూడ్ అండ్ కైండ్నెస్. మా పిల్లలకు అంతా కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. వి షుడ్ బి దేర్ రోల్ మోడల్స్. కాబట్టి ఆ యొక్క సహనంలో పిల్లల మరి కృతజ్ఞత, దయను మనలో ఉన్నటువంటివే వారిలో కూడా మరి మనం చూస్తాం. కాబట్టి తల్లిదండ్రులుగా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మరి పిల్లలు షో వార్మ్త్ అండ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు ఆప్యాయత, గౌరవం మరి చూపించవలసినటువంటి బాధ్యత ఉన్నది. లవ్ టర్న్స్ రూల్స్ ఇంటూ రిలేషన్షిప్స్. ప్రేమ నియమాలను సంబంధాలుగా మారుస్తాయి పిల్లల. రూల్స్ ఇంటూ రిలేషన్షిప్స్. కాబట్టి ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ మంచి సంబంధ బాంధవ్యాలు మనం చూస్తాము. కాబట్టి ఈ గౌరవం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. లీడ్ విత్ లవ్. ప్రేమతో మరి ఆ ప్రేమ అనేటటువంటిది కుటుంబంలో ఉండాలి. రెండవదిగా స్పీక్ విత్ సిన్సియర్ ఆనర్. వర్డ్స్ బిల్డ్ బ్రిడ్జెస్. కాబట్టి ప్రియులారా, నిజాయితీతో గౌరవపూర్వకంగా మాట్లాడటం. మాటలు పిల్లలు ఏ రీతిగా ఉంటున్నాయి? స్పీక్ విత్ సిన్సియర్ ఆనర్. శ్రద్ధాభక్తితోటి, వినయ విధేయతలతోటి పిల్లరా. కాబట్టి గౌరవపూర్వకంగా మాట్లాడటం, రెస్పెక్ట్ఫుల్, కైండ్ వర్డ్స్, ప్రేమించేటటువంటి మాటలు. ఈ యొక్క మాటలే పిల్లరా, వర్డ్స్ బిల్డ్ బ్రిడ్జెస్. మాటలు వారధులను నిర్మిస్తాయి పిల్లరా. కాబట్టి వి యూజ్ ఆనరబుల్ స్పీచ్. గౌరవపూర్వకమైనటువంటి మాటలు. ఎస్ డాడ్, ఎస్ మ్యామ్, ఎస్ మామ్, మరి థ్యాంక్ యూ అని చెప్పటం. ఏదన్నా చేసినప్పుడు పిల్లలు ఐ అప్రిషియేట్ యూ, హగ్ చేసుకోవటం. ఈ రీతిగా ఇటువంటివి మనలో ఉండాలి. మరి అవాయిడ్ హార్ష్నెస్ ఆర్ కాన్స్టెంట్ క్రిటిసిజం. మనం పిల్లల ఆ కఠినత్వం, విమర్శలు, పిల్లల క్రిటిసైజ్ చేయటం, కామెంట్ చేయటం, అవన్నీ కూడా మనలో ఉండకూడదు. నిజాయితీ మాటలు భద్రతను సృష్టిస్తాయి పిల్లల. సిన్సియర్ వర్డ్స్ క్రియేట్ సేఫ్టీ. కాబట్టి పిల్లలు అటువంటి నిజాయితీతో కూడినటువంటి మాటలు పిల్లలు ఎంతో భద్రతను అవి కలిగిస్తాయి. మరి మూడవదిగా ప్రాక్టీస్ పేషెన్స్ సబ్మిషన్. కాబట్టి యాక్షన్స్ మేక్ రెస్పెక్ట్ రియల్. కాబట్టి మన యొక్క క్రియలలో పిల్లలు ఈ యొక్క సహనాన్ని చూపించడం, సహనంతో విధేయతను అభ్యసించటం పిల్లలు. ఈ యొక్క చర్యలే గౌరవాన్ని నిజం చేస్తాయి పిల్లలు. మన యొక్క మాటలు, మరి ప్రవర్తన, యాటిట్యూడ్, మన యొక్క బిహేవియర్, మనం ఏ రీతిగా రెస్పాండ్ అవుతున్నాము. కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మరి విల్లింగ్ ఒబీడియన్స్, హోమ్ రెస్పాన్సిబిలిటీస్, లిజనింగ్, సీకింగ్ గైడెన్స్ అండ్ కేరింగ్ ఫర్ నీడ్స్. కాబట్టి మనము మరి పిల్లలుగా పిల్లల సిద్ధంగా విధేయులం అవ్వటం. విధేయత పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు అని చెప్పి, ఇది ధర్మమే అని చెప్పి 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం పిల్లలారా. కాబట్టి ఒబీడియన్స్, లోబడటం. మరి ఇంటి బాధ్యతలు ఇంట్లో ఎన్నో ఉంటాయి పిల్లరా ఈ దినాల్లో. మరి పిల్లలు ఎప్పుడు ఉదయం వెళ్ళిపోయి ఎప్పుడుకో రాత్రికి వస్తుంటారు. ఇంట్లో ఎన్నో ఉంటాయి పిల్లల పనులు, బాధ్యతలు. పిల్లలకు కూడా చేయవలసినటువంటివి ఉంటాయి. సహకరించటం, తల్లిదండ్రులకు లోబడటం, లిసనింగ్. తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతోటి వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క మరి మనం ఏ రీతిగా నడవాలి, వాళ్ళు నడవలసిన త్రోవను వారు నేర్పించవలసినటువంటి వారు ఉంటారు. ఆ రీతిగా చెప్పినప్పుడు మనం వినటము అనేటటువంటి చాలా ముఖ్యం. సలహా తీసుకోవటం ఎన్నో, వారి యొక్క సలహా అందరికంటే ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రుల యొక్క సలహాలు, ఉద్దేశాలు తీసుకోవటము పిల్లలు. ఇప్పటికి కూడా మరి మా తండ్రి గారు మరి 87 సంవత్సరాలు అయినా సరే వి టేక్ హిజ్ వర్డ్స్ పిల్లలు. ఆయన యొక్క హిజ్ అడ్వైజెస్, గైడెన్స్ ఎంతో అనుభవంతో చెప్తూ ఉంటారు పిల్లలు. అవసరాలు చూడటం, కేరింగ్ ఫర్ నీడ్స్. కాబట్టి వారి యొక్క అవసరాలు వారు మరి చిన్నప్పుడు మనల్ని వాళ్ళు చూసుకుంటున్నారు, పెద్ద అయిన తర్వాత మనము వాళ్ళను చూసుకోవాలని చెప్పి ఒక గొప్ప ఫేమస్ కోట్ ఉంటుంది. ఐ రెస్పెక్ట్ యువర్ పొజిషన్, విజ్డమ్. కాబట్టి వారి యొక్క స్థానము, వారి యొక్క జ్ఞానాన్ని గౌరవించడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ముగింపుగా మరి
ఆనరింగ్ పేరెంట్స్ ఇస్ ఒబీడియన్స్ విత్ ఎ ప్రామిస్. కాబట్టి ఇది వాగ్దానంతో కూడుకున్నటువంటి ఆజ్ఞ. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది పిల్లరా తల్లిదండ్రులు సన్మానించడం. 10 ఆజ్ఞల్లో కూడా అది ఒకటి పిల్లరా. కాబట్టి మరి తల్లిదండ్రులను గౌరవించటము కేవలం సాంప్రదాయం కాదు, కానీ ఇది ఒక ఆజ్ఞ కూడా పిల్లరా. మరి ఈ రోజు మనం ఒక యాక్ట్ పిల్లరా, తల్లిదండ్రులతోటి స్పీక్ కైండ్లీ, లిజన్, హెల్ప్ వితౌట్ బీయింగ్ ఆస్క్. వారు అడగక ముందే వారికి సహాయం చేయటం, ఆస్క్ ఫర్గివ్నెస్. ఏదన్నా ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు వారితో ఒప్పుకోవటం అనేటటువంటి ఈ రీతిగా పిల్లరా మరి మన యొక్క జీవితంలో ప్రేమతో మాట్లాడటం, శ్రద్ధతో వినటం, అడగకుండానే సహాయం చేయటం, క్షమాపణ అడగటం, ఇటువంటి చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, కృపగల నాయన తండ్రి, మాకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి వందనాలు ప్రభు. గొప్ప దేవ, ఎంతగానో మేము ఈ స్థితిలో ఉంటున్నాము అంటే ప్రభు వారి యొక్క త్యాగములు, వారి యొక్క ప్రభు కృషి, వారు ఎంతగా ప్రభు తండ్రి మా కొరకు ప్రార్థించి తండ్రి పెంచి ఉంటున్నారు తండ్రి. మరి ప్రభు వారు వృద్ధులైనప్పుడు ఎలాగూ ప్రభు గొప్ప నాయన తండ్రి వారిని చూసుకోవాల్సినటువంటి భారం ప్రభు తండ్రి బాధ్యత తండ్రి మాకు ఉంటున్నది నాయన. మీరే సహాయం చేయండి. ప్రేమతో మాట్లాడటం, గౌరవపూర్వకంగా మాట్లాడటం, నమ్మకమైన చర్యలతో వారిని గౌరవించడానికి సహాయం చేయండి. అప్పుడు ఇళ్ళలో ఎంత సమాధానం, ఎంత సంతోషం ప్రభు. కుటుంబాలలో ప్రభు తండ్రి క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా చేయండి. ప్రేమతో నింపండి, దయతో నింపండి. ప్రేమ గల ప్రభు వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి ఆదరించండి. కుటుంబాల్లో మీ సమాధానం దయచేయమని, ఇంకా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి జీవిత భాగస్వామ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.